పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఆ నెలలో ప్రతి ఇల్లు భక్తి వెలుగుతో మెరిసిపోతుంది. ఆలయాలు, వీధులు, గృహాలు ఎక్కడ చూసినా దీపాల ప్రకాశం. ఆ భక్తి నిండిన వాతావరణంలో ఒక చిన్న గ్రామముంది. ఆ గ్రామంలో దీపలక్ష్మి అనే ఒక పేద ఆడది జీవించేది. ఆమెకు సొమ్ము ఏమీ లేకపోయినా శివుడిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి ఉదయం ఆమె తన చిన్న పూజా స్థలాన్ని శుభ్రం చేసేది. పొలాల నుండి పూలు తెచ్చి శివలింగం ముందు ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ గ్రామలోని ప్రతి ఒక్కరూ ఆలయంలోని చేరారు. ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి శివుడికి సమర్పిస్తున్నారు. వందలాది దీపాల వెలుగు ఆలయాన్ని బంగారు కాంతితో నింపేసింది. దీపలక్ష్మి దూరంగా నిలబడి చూస్తోంది. ఆమెకు ఒక దీపం వెలిగించాలనే కోరిక వచ్చింది. కాని ఆమె దగ్గర నూనె లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఆమె కళ్ళలో కన్నీళ్లు తేలాయి. నా శివుడికి నేను ఏమీ సమర్పించగలను అని ఆలోచించింది. మరుసటి రోజు ఉదయం పూజారి ఆలయంలోకి వచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాడు. అన్ని దీపాలు ఆరిపోయాయి, కాని ఒకటి మాత్రం ఇంకా వెలుగుతుంది. ఆయన మోకాళ్ళ మీద కూర్చుని ఇది ఎలా సాధ్యమైంది అని అనుకున్నాడు. ఆ రాత్రి శివుడు పూజారి స్వప్నంలో దర్శనమిచ్చి అన్నాడు, భక్తితో వెలిగించిన ఒక చిన్న దీపం వేల దీపాల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఆ దీపం ఆరలేదని కారణం భక్తి. అరువాతి రోజు నుండి గ్రామలోని ప్రతి ఒక్కరూ నిజమైన భక్తితో దీపాలు వెలిగించడం ప్రారంభించారు. ఆలయం ప్రతి కార్తీక మాసంలో వెలుగులతో కాంతిమంతమైంది. దీపలక్ష్మి సంపదలలో పేదైనా భక్తిలో ధనవంతురాలు అయింది. ఆరని దీపం వెలిగించిన భక్తురాలుగా అందరూ స్మరించారు.